A11 గా అల్లు అర్జున్. A1 గా పెట్టాలి కదా అల్లు అర్జున్ని నన్ను అడిగితే. A1 గా పెట్టాలి అల్లు అర్జున్, A11 కాదు. సంధ్యా థియేటర్ తొక్కిస్తున్న ఘటనపై పోలీసుల ఛార్జ్ షీట్. యాజమాన్యం నిర్లక్ష్యం, అల్లు అర్జున్ రాకతోనే ఘటన. A1 A2 గా థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులంట. నిందితులు మొత్తం 23 మంది. మరణం సంభవించే ప్రమాదం ఉందని తెలిసి ఆ పనికి పాల్పడ్డారన్న అభియోగాలు నమోదట. ప్రీమియర్ షో నాడు ఓపెన్ జీప్ లో అల్లు అర్జున్ అంట. అసలు ఏమనుకున్నాడు? రాజకీయ నాయకుడు అనుకున్నాడా, లేదంటే ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించిన అనుకున్నాడా, లేకపోతే ఒక పెద్ద ప్రధాన మంత్రి పదవి అధిరోహించి వచ్చిండా? ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఏదైనా ఒక సేవ చేసి వచ్చిండా? ఏంది ఆ నిల్చుని దండం పెట్టడం ఏంది? ఆ కథ ఏంది? సినిమాలో హీరో ఒప్పుకుంటా నేను, అల్లు అర్జున్ సినిమాలో సూపర్ హీరో. ఎందుకంటే తెలుగులో మొట్టమొదటి 6 ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జునే. దానికి కారణం కూడా చెప్పిండు. ఎందుకంటే అరే అందరూ బాడీలు చూపిస్తా ఉన్నారు, అటు బాలీవుడ్ వేరే వేరే ఇండస్ట్రీ వాళ్ళు, సో మన తెలుగులో ఎవరికి లేదు, మనం ఎందుకు చేయదని చెప్పేసి వచ్చిన కొత్తలనే దేశముద్ర సినిమాతో 6 ప్యాక్తో వచ్చి అట్లా కష్టపడ్డాడు. డాన్స్లు ఇరదీస్తుండు, ఎన్నోసార్లు దెబ్బలాకించుకున్నాడు డాన్సులు చేసి. యాక్టింగ్ కూడా బాగానే చేస్తాడు. అన్నీ మంచిగా ఉన్నాయి, నీకు కాదట్లేను, నువ్వు హీరోవే. అది సినిమా మట్టుకే రియల్ హీరో అయినప్పుడే ఇట్లా బయటకు వచ్చి దండం పెట్టుకుంటూ పోవాలి. ఈ వార్త చదువుదాం ఒకసారి. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం చెల్లా చెదురైపోయింది, అసలు చెల్లా చెదురైపోయింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆ ఘటనలో మహిళా మృతి, ఆమె కుమారుడు జీవోత్సవంగా మారడానికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్ రాక కూడా కారణమంటూ ఆయన్ను A11 గా చేర్చారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో 23 మంది నిందితుల పేర్లను చేర్చారు. ఇప్పుడు 23 మంది నిందితుల్లో అల్లు అర్జున్ కూడా ఒక నిందితుడే. అల్లు అర్జున్ ఇప్పుడు నిందితుడు, హీరో కాదు. మనం ఏదైనా క్రైమ్ చేసినప్పుడు లేదంటే ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి నిందితుడి కింద మనం పరిగణిస్తాం. ఇప్పుడు ఈయన సినీ హీరో అల్లు అర్జున్ కాదు, నిందితుడు అల్లు అర్జున్. ఈ నెల 24నే కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆ వివరాలను శనివారం వెల్లడించారు. ఛార్జ్ షీట్లో పోలీసులు పేర్కొన్న వివరాల మేరకు గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 1 year కూడా అయిపోయింది. సంధ్య 70mm థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ రావద్దని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసుల మాట లెక్క చేయకుండా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, థియేటర్కు కొంత దూరం నుంచే ఓపెన్ టాప్ జీప్ లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడం, నేను అనేదే కదా. అసలు పోలీసుల వద్దన్న కూడా అసలు ఏమనుకున్నా అంటే ఆయన రియల్ హీరో అనుకుంటాను. నేను రియల్ హీరో అనుకుంటున్నా అల్లు అర్జున్. పుష్ప 2లో ఏదైతే ఆయన కారు మన ఏంటి అది గంజాయి ఉంది స్మగ్లింగ్ చేసి ఆ లారీ నడిపి ఇదంతా నిజంగా నిజ జీవితం చేసిన అనుకున్నాడేమో నాకు తెలిసి. తెల్లారి పోలీసులు వచ్చి పట్టుకుపోయాక అయ్యో నేను హీరో కాదు నేను జీరో అని చెప్పేసి అప్పుడు తెలివచ్చినట్టుంది. మనం అప్పటి వరకు కలగనట్టున్నాడు. పోలీసులు వద్దన్న కూడా ఏ విధంగా వెళ్ళిన అల్లు అర్జున్ నాకు ఇంకా అర్థమైతే లేదు. అసలు మాట లెక్క చేయకుండా వెళ్ళి, అది కూడా థియేటర్కు రాకముందు కొంత దూరం ముందు నుంచే ఓపెన్ టాప్ ఓపెన్ చేసుకొని అభివాదం చేసుకుంటా దండం పెట్టుకుంటూ పోయినట. ఏం చెప్పాలి పురి. మొన్న ఎవరు రన్నింగ్ లా అనుకుంటా గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది మన ఇండియాకు చెందిన ఒక మహిళ, ఒక యువతి గోల్డ్ మెడల్ సాధిస్తే ఆ గ్రౌండ్ మొత్తంలో చూసుకుంటే పెద్ద స్టేడియం, అది స్టేడియంలో ఒక్కరు కూడా ఆమెకు క్లాప్స్ కొట్టినా కూడా లేరు. ఈ విషయం ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా తెలియదు. నాకు తెలిసి ఆమె తెలుగు అమ్మాయి అనుకుంటా. గోల్డ్ మెడల్ ఇప్పటికీ 2వ 3వ తీసుకొచ్చింది. మొన్న గోల్డ్ మెడల్ రన్నింగ్ లో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి దేశానికి పేరు తీసుకొచ్చింది. కానీ ఆమె గోల్డ్ మెడల్ సాధించిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఒక్కరు కూడా కనీసం కంగ్రాట్స్ అని చెప్పేసి ఎవరు కూడా ఒక పోస్ట్ చేయలేదు. ఆ గోల్డ్ మెడల్ తీసుకున్నప్పుడు అటు సిల్వర్ మెడల్ ఇటు ఉంటారు కదా, మధ్యలో గోల్డ్ మెడల్ వాళ్ళు ఉంటారు కదా. సో అక్కడ మన జాతీయ గీతం ప్లే అవుతూ ఉంటుంది, జనగణమన అని చెప్పేసి వస్తూ ఉంటుంది కదా. ఆమె అక్కడ నిల్చొని ఆ పాట పాడుతూ ఎమోషనల్ అయిపోయింది. గ్రౌండ్ లో ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు ఇక ఈయన ఓపెన్ టాప్ కారు ఓపెన్ చేసుకొని
ఈయన మరి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిండా, మరి ఇంకేదైనా పథకాలు తీసుకొచ్చిండా, లేకపోతే ఒక సైంటిస్ట్గా ఏదైనా చేసి కనిపెట్టి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిండా, మరి ఏమనుకున్నాడో కానీ థియేటర్ రాకముందు కొంచెం దూరం నుంచెల్లే ఓపెన్ టాప్ జీప్లో అభిమానులను అభిమానం చేసుకుంటూ వచ్చిందంట. రావడం బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సాధారణ ప్రజలను అభిమానులు నెట్టివేయడంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది అది తెలుసు, తొక్కిసలాట జరుగుతుందని తెలుసు. అల్లు అర్జున్ వెళ్తే ఆ రోజు రాత్రి తొక్కిసలాట జరుగుతుంది అనే విషయం అల్లు అర్జున్ ఖచ్చితంగా తెలుసు. అల్లు అర్జున్ కు తెలిసే వెళ్ళిండు. తొక్కిసలాట జరిగితే నా పేరు ఇంకా మారిపోతుంది. అల్లు అర్జున్ కోసం అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్ చూడడానికి అభిమానులు ఆహా ఓహో అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిర్రు అని చెప్పేసి వార్త రావాలని చెప్పేసి ఆ చూడాలని చెప్పేసి అనుకుని వెళ్ళిండు అల్లు అర్జున్. ఖచ్చితంగా అల్లు అర్జున్కి తెలుసు, నేను ప్రీమియర్ షోకి వెళ్తే ఆడ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు. అసలు అది సంధ్యా థియేటర్, ఆడ చిన్న చిన్న సినిమాలకు కూడా మార్నింగ్ ప్రీమియర్ షోలు పడితే చాలా మంది వస్తూ ఉంటారు. అలాంటిది పుష్ప 1 సినిమా పెద్ద హిట్ అయింది. పుష్ప 2 మీద చాలా మందికి అభిమానులు ఆసక్తి పెరిగింది. సో ఆ రోజు నేను వెళితే ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది అనే విషయం అల్లు అర్జున్ తెలుసు. అల్లు అర్జున్ తెలిసే ఆ రోజు వెళ్ళిండు. A11 కాదు ఇక్కడ చేయాల్సింది అల్లు అర్జున్ని, A1 నిందితుడుగా అల్లు అర్జున్ చేయాలి. వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే ప్రేక్షకురాలు చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితికి చేరి ఇప్పటికీ బెడ్ మీదనే చికిత్స పొందుతున్నాడు. ఆ రోజు ఏదైతే జరిగిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మన ఎంతో మంచి పేరు తెద్దామనుకుంటా, మన తెలుగు వారు ఏం తక్కువ అని చెప్పేసి అనుకుంటా, అలా నీ అట్లా అనుకుంటూ నీకు ఇట్లా చేస్తా అనుకుంటానా, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నన్ను బ్యాడ్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళ కష్టపడ్డావే, నీ హీరోకు నువ్వు ఎంచుకున్నావు, నీ సినిమా హిట్ అయితే నీకు మంచి పేరు వస్తుంది, నీకు మంచి డబ్బులు వస్తాయి, అందుకోసం నువ్వు అట్లా కష్టపడుతున్నావు. ఒకవేళ నువ్వు కనుక అంత పెద్ద బడ్జెట్ సినిమా తీసి సినిమా హిట్ అయి ₹1 కూడా నువ్వు తీసుకోకపోతే అప్పుడు ఇవన్నీ నువ్వు చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పినావు ప్రెస్ మీట్ లో అవన్నీ అరే నిజమే అని చెప్పేసి అనుకోవచ్చు. అల్లు అర్జున్ 24 క్రాఫ్ట్స్ లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అక్కడ కెమెరామెన్ కాంచెల్లి, మేకప్ మ్యాన్ కాంచెల్లి, వీళ్ళందరికీ జీవితాలు బాగుండాలని చెప్పేసి సినిమా ఒప్పుకొని సినిమా తీసి రూపాయి తీసుకోకుండా వాళ్ళందరికీ సహాయం చేసినట్టుగా చేసిరని చెప్పేసి అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఈ ఘటనలో థియేటర్ నిర్వాహకులతో పాటు అల్లు అర్జున్, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేసి జైలుకు తరలించామని పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేశామని, 50 మంది సాక్షులను విచారించామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తెలిపారు. అల్లు అర్జున్ సహా 23 మంది ఈ దుర్ఘటనకు బాధ్యులని గుర్తించామని చెప్పారు. థియేటర్ యాజమాన్యం నిర్వాహకులను A1, A2గా అల్లు అర్జున్ ని A11 గట చేర్చామని తెలిపారు. మొత్తంగా థియేటర్ యాజమాన్యం సిబ్బంది 10 మంది, 8 మంది బౌన్సర్లు, అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బంది 4 నిందితుల్లో ఉన్నారని వివరించారు. నిందితుల సాక్షుల వాంగ్మూలాలు, బలమైన ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేశామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 అంటే మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి సంబంధిత చర్యకు పాల్పడడం కింద అభియోగాలు నమోదు చేశామని, నేరం రుజువైతే నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇతర అల్లు అర్జున్ మరి ఆ రోజు చాలా మంది అరే మస్తు పనిచేసింది, అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు, జైలు వేసిరు అని చెప్పేసి అనుకున్నాము. అటు ఇట్లా వెళ్ళిండు, ఇట్లా వచ్చేసిండు, ఒక్కసారి ఇట్లా వెళ్ళిండు, ఇట్లా వచ్చేసిండు. కథం సినిమా రంగంలో ఉన్నటువంటి మొత్తం అల్లు అర్జున్ దగ్గర పోయి పరామర్శించారు. పాపం ఒక సినిమా హీరో వల్ల కుటుంబం మొత్తం రోడ్డు బారిన పడింది. ఒక తల్లి ఆ ఇంటికి కోల్పోయింది, ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బాబు తన జీవితమే జీవచరణలో మారిపోయిందని చెప్పేసి కనీసం ఒక్క సినిమా వాడన్నా వెళ్ళి పరామర్శించిండా? ఇంత దారుణమైనటువంటి కథ చేసిండో అల్లు అర్జున్. నేను ఈ విషయంలో అల్లు అర్జున్ వాస్తవానికి నేను కూడా ఇష్టపడతా. ఏ విధంగా అది సినిమాల పరంగా చాలా కష్టపడతాడు, డ్యాన్సులు కానీ కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకోవడంలో కానీ, ఆ కథను ఎంచుకోవడంలో కానీ, సో ఆ కష్టపడే విధానం, ఆ బాడీ ఎప్పటికప్పుడు అట్లా చేసుకోవడం, ఇవన్నీ నేను కూడా ఇష్టపడతా అల్లు అర్జున్. కానీ ఈ ఘటన తర్వాత నిజంగా అల్లు అర్జున్ అంటే విరక్తి పుడుతుంది.
విరక్తి అంటే విరక్తి పుడుతుంది. తెలిసి చేసి చూసిరా, అది దారుణం అంటే దారుణంగా బాధ అనిపిస్తుంది.